తెలంగాణ స్వరూపాన్ని, తెలంగాణ ఔన్నత్వాన్ని, తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ తల్లి అయితే 2000 రాష్ట్రం రాకముందుకే కేసీఆర్ ఆలోచన చేసి, మేధావులతో ఆలోచన చేసి, పెద్దలతో ఆలోచన చేసి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలి, ఇంతకుముందు ఏదైతే ఉందో తెలుగు తల్లి ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలుగు తల్లిని పెట్టుకున్నామో, మనం విడిపోతున్నాం కాబట్టి తెలంగాణ తల్లికి ప్రత్యేకంగా మనకు ఒక రూపము, తెలంగాణ యొక్క ఔన్నత్వాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఒక 2007 మరి టీఆర్ఎస్ భవన్ కాడ మరి మేధావులు, బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఆలోచన చేసి పెద్దగా ఊరేంపుగా ఒంటెలను ఏనుగులతో ఊరేంపు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏదైతే ఉందో తెలంగాణ భవన్లో 2007లోనే ప్రారంభించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడైతే విగ్రహాలు పెట్టిందో తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మరి అమ్మగారు ఏదైతే ఉందో మన తెలంగాణ ప్రజల యొక్క మహిళల యొక్క కోరిక ఏదైతే ఉందో బతుకమ్మ ఎడమ చేత పెట్టుకొని కుడి చేత మన యొక్క పాడి పంటలు ఏదైతే ఉన్నాయో మొక్కజొన్నలు, జొన్నలు కుడి చేతులు పట్టుకొని ఎత్తిన కీటం పెట్టుకొని బంగారు ఆభరణాలు కల్పించి తెలంగాణ రాష్ట్రం పేద రాష్ట్రం కాదు, ధనిక రాష్ట్రం ఇది తెలంగాణ అంటని చెప్పి ఔన్నత్వాన్ని ఒక స్థిరూపకంగా తీసి తెలంగాణ విగ్రహాన్ని మన కేసీఆర్ పెట్టుకోవడం జరిగింది. దాని రూపంతో యావత్ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ కూడా తెలంగాణ విగ్రహాలు పెడితే 10 ఏళ్ల క్రితమే అమ్మవారిని నిర్మించుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క ఔన్నత్వాన్ని, తెలంగాణ తల్లిని రూపురేఖలు మార్చి ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఒక బీదగా ఈరోజు విగ్రహాన్ని నిన్న ఏదైతే ఉందో సెక్రటరీ కాడ పెట్టడం జరిగింది. యావత్ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను, తెలంగాణ ప్రజల యొక్క రాష్ట్రం సాధించిన ప్రజల యొక్క కోరికను అవమానపరిచిండు